కొండ మాస్టారు బడి స్థాపితం 1915. అంటే అప్పటికి మనకి ఇండిపెండెన్స్ కూడా రాలేదండి. అంత ఓల్డ్ స్కూల్ ఇది. ఇందులో చదువుకున్న వాళ్ళు చాలా పెద్ద పెద్దలు అయ్యారండి. కానీ ఇప్పుడు ఈ స్కూల్ మూసేశారంటే నాకు చాలా బాధగా ఉందండి. మరి దానికి కారణం ఏంటో ఏపీ గవర్నమెంట్కి అండ్ దాంట్లో ఉన్న పెద్దోళ్ళకి తెలియాలండి. అసలు ఈ స్కూల్ గురించి ఈరోజు ఎందుకు చెప్తున్నాను తెలుసా? మన కొండ మాస్టర్ బడి అనకాపల్లిలో ఈ ఒక్క స్కూలే ఉండేది. నర్సరీ నుంచి 7th క్లాస్ దాకా మొత్తం అనకాపల్లిలో ఈ ఒక్క స్కూలే ఉండేది. ఆ స్కూల్ మీకు అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే 2005, 2006 అంటే ఒక 20 సంవత్సరాలు కిందటి బ్యాచ్ గెట్ టుగెదర్ పెట్టుకున్నారంటే చాలా గ్రేట్. ఆల్ మూమెంట్స్ కూడా ఒకసారి వెళ్ళి కవర్ చేద్దాం మనం, పదండి. లోపలికి రాగానే చాలా సందడిగా ఉందండి. ఒక పక్క టీచర్స్, ఇంకో పక్క స్టూడెంట్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నారండి. నాకైతే మా టీచర్స్, మా స్కూలు అలా గుర్తొచ్చిందండి. మనం కూడా ఇలా గెట్ టుగెదర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అని అనుకున్నానండి. ఎక్కడో బయట నుంచి చేసే కన్నా మన స్కూల్లో గెట్ టుగెదర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని అనిపించిందండి. వెంటనే మురళీమాయ కూడా కనిపించారండి. ఇదేంటి మా ఇక్కడేం చేస్తున్నాడు అనుకున్నానండి. అప్పుడు తెలిసింది మురళీమాయ కూడా ఇక్కడే చదువుకున్నాడని. అందుకే మురళీమాయ తెలుగు అంత స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. రే నీకేరా ఎప్పటి నుంచో గెట్ టుగెదర్ అని గ్రూప్లో అనడం కాదు. వీళ్ళు చూడు 20 సంవత్సరాల తర్వాత అంటే పెద్దోళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు కూడా పుట్టుంటారు. అంత బిజీ లైఫ్లో కూడా వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టుకున్నారంటే మనం ఎప్పుడు మాట్లాడుకోవడమే. గెట్ టుగెదర్లో ఏ ఉండవు మనకి. మీరు అంతే రంగ, మనం వేస్ట్, లైఫే వేస్ట్. మీ బ్యాచ్లో మీ స్కూల్ బ్యాచ్ కూడా ఉంటుంది కదా, వాళ్ళకి షేర్ చేయండి. ఎప్పుడు అనుకోవడమే తప్ప ఎక్కడికి వెళ్ళాం, గెట్ టుగెదర్లు పెట్టుకోము. మీలో ఎంతమంది కొండ మాస్టర్ స్కూల్ తెలుసో కామెంట్ చేయండి.